ఏ లీడర్ కూర్చోబెడతాడు? వాడు తిని మూతి గడిగి కిందికి వచ్చి పాన్ వేసుకొని పాన్ అరిగి అన్నం అరిగి బాత్రూమ్ పోయి ఛాయ్ తాగే టైంకు 4 గంటలు వెయిట్ చేయించి ఏమయ్యా ఇట్లా వచ్చినావు ఎంఆర్ఓ పని చేసావు ఎంఆర్ఓ నా రేపు రాపు రేపు మళ్ళీ 4 గంటలు కూర్చోవాలి టిఫిన్ చేసిందాక వెళ్ళిండి నెల తిప్పుతాడు అంత తిక్కదెంగి లంగా అని చెప్తాడు నార్మల్ సారి ఓటేడు. ఇట్లాంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి అదే ఇట్లాంటి మా వ్యక్తులు గుర్తు నీకు ఫోటో పంపిస్తారు. 2007లో నాకు మినిస్టర్ వేదిక మీద నాకు మైక్ ఇచ్చి మాట్లాడిపించిన గొప్ప వ్యక్తి ముఖేష్ గౌడ్. అభిమానం చాలు, పైసలు కాదు కావాల్సింది మనకు, ఏది కాదు ప్రేమనే. ఈడికి వచ్చినావు నన్ను ఇంటర్వ్యూ చేసిపోయినావు, రేపు ఈడంగా పోతుండే బ్రదర్ బాగున్నావా అని నేను మందలిస్తా. అది నా మానవత్వం. మంచి వ్యక్తులు కావాలి, మంచి ప్రేమ కావాలి. ఈ ఇంటర్వ్యూ బయటికి పోయినాక ఈ ఇంటర్వ్యూ తీసుకుపోయి సీఎం కు కూడా చూపిస్తారు, డిప్యూటీ సీఎం కు చూపిస్తారు, ఈ బిట్లు చూపిస్తారు. నేను తిట్టిరా అంటారు, నేనేం తిట్టలేదు, ఇలా నిజాలు చెప్పిన బట్టి ఇక మీరు కటింగ్లు వేస్తారు. మీ సిగ్నేచర్ అంటే మా సీఎం సార్ అయినా మా కాంగ్రెస్ పార్టీ అయినా అవతల పార్టీ అయినా బాగా చూస్తుంది. సార్ ఇగో నిన్నే ప్రత్యేకంగా ఏముండదు అలా. నేనేమంటున్నా అంటే ప్రతి కార్యకర్తకు అపాయింట్మెంట్ ఇచ్చేటోడే సీఎం. ప్రతి కార్యకర్తకు అపాయింట్మెంట్ అంటే ఇప్పుడున్న సీఎం ఇస్తలేడు అంటారా? నేను మళ్ళా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటైన ఇచ్చిండా ఇయ్యలేదా అంటలే. రేవంత్ అన్న నీకు ఒక హాస్పిటల్లో అన్నా రేవంత్ అన్న అనగానే తిరిగి వచ్చి కేసీఆర్ని చూడడానికి పోయినప్పుడు తిరిగి వచ్చి మందలు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోవడం ఏంది? ఇయ్యనందుకు కేసీఆర్ ఇంట్లో కూర్చుండు, ఇస్తుండు కాబట్టి రేవంత్ అన్న ఎన్నిసార్లు కలిసి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత? ముఖ్యమంత్రి అయినాక ఒక 4 సార్లు కలిసి ఎందుకు? ఢిల్లీలో 2 సార్లు కలిసిన, ఇక్కడ 2 సార్లు. ఏం లేదు, జస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ రేవంత్ అన్న టైం ఇచ్చి సమస్యలు చాలా బాగా ఇస్తాడు. ఇగో ఉన్నది చెప్పాలి ఏదున్నా. ఆయన పోతే ఫస్ట్ సమస్య వింటాడు. నాకు ఆయన తార నచ్చింది ఏంటంటే రేవంత్ అన్న పోగిన సమస్య వింటాడు, ఇది కంపల్సరీ అంటాడు, కంపల్సరీ అంటాం, చేయాలంటాడు, చేస్తాడు. సీఎంకి ఫోన్ చేసి ఏమంటే పని చేయాలి అంటే మంచి పని అది. ఒక గరీబోలన్నా ఒక బీటెక్ సీటు మెడికల్ సీటు చదువుకురన్నా మెరిట్లోకి వచ్చారు, ఓ ఫోన్ చేయన్నా అంటే మొన్న 2 చేసిండట. అంటే నా దోస్తులు నేను ఆన్నే ఉన్నా అంటే మంచితనం ఉంది. కాకుండా ఈ చుట్టుపక్కల ఆజుబాజుగాళ్ళు ఉంటారు కదా, ఈ కొడుకులతోని కొన్ని డిస్టర్బ్స్ వస్తాయి కానీ ఆయన అది కూడా రానిస్తలేడు. మంచిగానే ఉంది ఆయనది. బట్టి సార్ అయితే పాపం బాగా బిజీ అయ్యిండు. మదనకు పీసీసీ వస్తే రాష్ట్రంలో పార్టీ చాలా బాగుపడుతుంది. ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో చూసుకుంటే పీసీసీ మార్పు ఉండబోతుంది, రాబోయే రోజుల్లో కేబినెట్ విస్తరణ కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. పీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న? పార్టీ కష్టపడ్డలో ఎవరికైనా అంటే మీరు ఒకరి పేరు ఫిక్స్ అయి ఉంటారు కదా, ఒక 2-3 ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అయితే ఇస్తలేరుగా, ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వనికి ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తారు? బీజేపీ కిషన్ రెడ్డి తమ్మినికి ఇస్తలేరుగా, ములాఖాత్ గానికి. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇస్తారు? పెద్దలు మదియాష్కి గారు ఉన్నారు, తర్వాత సంపత్ అన్న ఉన్నాడు. ఈ జగ్గారెడ్డి అన్న కూడా అడవులే కొట్లాడాడు కాంగ్రెస్ పార్టీ కోసం. హరీష్ రావు మీద మస్తు కొట్లాడినాడు. తర్వాత మన ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇస్తారో లేరో కానీ మహేష్ అన్నకు కూడా ఛాయిస్ ఉన్నది. ఎక్కువ శాతం అయితే మదన్నకు ఉండొచ్చు. గౌడ్ కమ్యూనిటీలో 2 ఉన్నారు కాబట్టి మదియాష్కి మహేష్ అన్నతో పోల్స్తే సీనియారిటీ మదన్న ఉంటాడు. సో ఈయనకి ఇచ్చిన పని చేసుడే, ఆయనకి ఇచ్చిన పని చేసిన, ఎవరికి ఇచ్చిన పని చేసుడు, అల్టిమేట్ ఎవరికి ఇచ్చిన పని చేసుడు. పని అయితే తప్పదు మనదు. ఎందుకంటే పొలంలో దిగిన ఎడ్లకు తప్పదు నాగలు దున్నుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్పడు ఆ పార్టీని కాపాడు. సీనన్న ఇన్ని రోజులు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, పార్టీ కోసం అనేక రకాలుగా కష్టపడ్డారు, పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి అందరి మాట ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, ఏ నాయకుడైనా కూడా గెలిచిన తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు చూస్తారు. ఇప్పుడే కాబట్టి ఇప్పుడు సంపాదించుకోవచ్చు కదా, మీరు అధికారంలోకి ఉన్నారు. అంటే మల్టిపుల్ అవకాశాలు ఉంటాయని మీరు రాజకీయ నాయకులే మాట్లాడతారు. ఎట్లా ల్యాండ్ సెటిల్మెంట్ అని చెప్పి సెటిల్మెంట్ లో పోతే కుటుంబాన్ని అన్యాయం చేయాలి, అది ఇష్టమేనా? ఓకే, అవతల కుటుంబాన్ని చెప్పాలి, అది మీరు చెప్పాలి. నేను నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు నేను ఎదురుగా ఒక షాప్ మంచిగా ఇంటర్వ్యూ నేను చేస్తే బాగుంటది, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది ఇక్కడ. ఏమన్నా మిత్రమా, ఎదురుగా కిరాణా షాప్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, అవతల సైడ్ ఇంకో 2 షాపులు ఉన్నాయి. ఈయన పొట్ట మీద కొట్టినట్టు సేమ్ ఎందుకు పెట్టాలి, వేరే ఐటెం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ పోతే అవతల కుటుంబాన్ని ఒకదాన్ని అన్యాయం చేసి ఇటు సైడ్ ఇంత పైసలు తీసుకోవాలి. ఆ పాపం నాకెందుకు? నాకు అవసరం లేదు. నేనేం పెద్ద మా అయ్యేం 100 కోట్లు సంపాదించండి అని చెప్తలేను. నేను ఒక మామూలుగా ఊర్లలో అయితే రైతు ఉంటాడు, ఇక్కడనేమో ఒక సామాన్య ఒక వ్యాపారి, చిన్న వ్యాపారంలో ఉన్నాం, పాల వ్యాపారం మా వృత్తి, గొల్లలో వృత్తి, పాల గొర్రెలు బర్రెలు ఇవన్నీ మాయి. మాకు ఒక కుల వృత్తి ఉంది, దాంట్లో బతుకుతున్నాం మంచిగా. దేవుడు హ్యాపీగా ఆరోగ్యం ఇచ్చిండు, తిని మంచిగా బతికే అటు పైసలు ఇచ్చిండు, 10 మందికి సాయం చేసే పైసలు అయితే ఉన్నాయి. అన్యాయం చేసే అవసరం లేదు. గవర్నమెంట్లో ఉంటే ఏం చేయాలి?
పైరవీలు చేయాలి. పైరవీలు ఎందుకు చేయాలి? అవినీతి పరులం కావాలి. అవినీతి పరులం ఎందుకు కావాలి? అది అలవాటు అయినాక ఏమేమో చేయాలి. అది వద్దు. ఆ పైసకి అలవాటు పడ్డానా ఇటు ఎమ్మెల్యే గారు నేను. అన్న అంబర్పేటలో 10 మంది దగ్గర మీ గురించి అడిగితే 8 మంది ఏమో మీ గురించి ఆపద అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే సాయం చేస్తాడు అని 10 మంది చెప్తారు. ఇంకో ఇద్దరేమో సీనన్న దాదాగిరి చేస్తాడు, గుండాయిజం చేస్తాడు, బెదిరిస్తాడు అని చెప్పి ఇద్దరు. మా నాయన ఎంఏ ఇంగ్లీష్ పీజీ స్టూడెంట్. నేను ఉస్మానియా. మీ నాయన మీరు కాదు కదా. నేనేమంటున్నా, మా నాయన తర్వాత మేము కూడా అదే ఎడ్యుకేషన్ సైడ్ పోయాం. నా ఫ్రెండ్ సర్కిల్లో అందరు పిహెచ్డి స్కాలర్స్. ఓకే, నేను ఫస్టే చెప్పిన 20 ఏళ్ళు అయింది నేను పోలీస్ స్టేషన్ పోవాటి, ఏదన్నా పిల్లలు తప్పు చేస్తే చేయకరా అని. ఇప్పటి వరకు నా మీద 170B పిట్టి కేసు ఉన్నా నువ్వేం చేయమంటే అది చేస్తా.